మాజీ మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. లైవ్‌లోనే ఏడ్చేశారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని, కొందరు టీడీపీ పెయిడ్ బ్యాచ్ తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రోజా. వాళ్ళ భార్యలు, కూతుళ్లు, కోడళ్లను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు పట్టుదల చాలా ఎక్కువని, తనను దొంగ దెబ్బ తీయాలని చంద్రబాబు, లోకేష్ ఎన్నోసార్లు చాలా ప్రయత్నాలు చేశారని, ఆయన తాను తట్టుకొని నిలబడ్డానని, ఈరోజు అదే చెప్తున్నానని రోజా పేర్కొంది. దేవుడు అనేవాడు ఉన్నాడు. అనవసరంగా ఒక మహిళకు కన్నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు. బయటకు రాలేకుండా లోపల పెడతారని తెలుసుకోండి. ఎన్నో కష్ట సమయాల్లో వైఎస్ జగన్ సొంత చెల్లిలా నన్ను చూసుకున్నారు. చిన్న సమస్య వచ్చినా నాకు ఏ ఇబ్బంది జరిగినా అండగా నిలిచారు. ఇక మా పిల్లల ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి క్షోభ పెడుతున్నారు. మా అమ్మాయి, అబ్బాయిలని మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. మా అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. వాడికి మార్ఫింగ్ ఫోటోలు పంపారు. ఆ ఫోటోలు చూస్తే సూసైడ్ చేసుకోవాలనిపించింది అంటూ రోజా బోరున ఏడ్చారు. అమ్మాయి టార్చర్ భరించలేక అమెరికా వెళ్ళిందట.